రాజకీయాల్లో గుంటూరుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ జిల్లాలో ఒకప్పటి పల్నాటి పౌరుష వీరగాథలు, మంగళగిరి పానకాల స్వామి విశిష్టత, అమృతలూరు, అమృతపాణి, అరటి, నారింజ, నిమ్మ, కరివేపాకు, మొక్కజొన్న, తమలపాకు, మిర్చి, పసుపు, పత్తి, వరి మొదలైన పంటలతో నిత్యం కళకళ్లాడే పొలాలతో పాటు గుంటూరు మిర్చి యార్డ్, విద్య, వైద్య, పొగాకు వ్యాపార రంగాల్లో ముందంజలో ఉన్న గుంటూరు జిల్లాలో అలనాడు బుద్ధుడు నడయాడిన ఈ ప్రాంతాన్ని ఆంధ్రుల నూతన ప్రజా రాజధాని అమరావతిగా కొత్త రూపులు దిద్దుకోబోతోంది ఈ జిల్లా. ఈ జిల్లాలో రాజకీయంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ఆచార్య ఎన్జి రంగా, కొత్త రఘురామయ్య, చేబ్రోలు హనుమయ్య, నన్నపనేని వెంకట్రావు, దొడ్డపనేని ఇందిర, కాసు బ్రహ్మానందరెడ్డి, రాయపాటి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ, కోడెల శివప్రసాద్, నాదెళ్ల భాస్కర్రావు మొదలైన వారు ఈ జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. 2014లో గుంటూరులో అత్యధికంగా 12 స్థానాలు టీడీపీ గెలుచుకుంది. ఇక 2019లోనూ టీడీపీ తరపున బరిలో దిగే అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దకూరపాడు, ఇక్కడ టీడీపీ తరపున 2014లో కొమ్మలపాటి శ్రీధర్ గెలుపొందారు. ఈయనకి స్థానికంగా మంచి పేరుంది. టీడీపీ 2019లోనూ తిరిగి ఆయనకే టికెట్ ఇవ్వనుంది. తాటికొండ, ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ తరపున తెనాలి శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ 2019లోనూ తిరిగి ఆయనకే టికెట్ ఇవ్వనుంది. మంగళగిరి, ఇక్కడ చేనేత కార్మికులు ఎక్కువ. మంగళగిరి కాటన్ చీరలంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీ నరసింహస్వామిని ఇక్కడ పానకాల స్వామిగా కొలుస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మంగళగిరి చుట్టుపక్కల ఏర్పడటం ఎంతో గ్రేట్ గా చెప్పొచ్చు. ఇక 2014లో టీడీపీ తరపున పోటీ చేసిన గంజి చిరంజీవి కేవలం 120 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో టీడీపీ ఇక్కడ గంజి చిరంజీవికి కానీ, కొత్త బలమైన బీసీ అభ్యర్థికి కానీ, బలమైన కమ్మ అభ్యర్థికి కానీ టికెట్ ఇవ్వనుంది. పొన్నూరు, 2014లో ఇక్కడ టీడీపీ తరపున ధూళిపాళ్ల నరేంద్ర పోటీ చేసి గెలుపొందారు. ఇది ఆచార్య ఎన్జి రంగా నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో టీడీపీ స్థాపించినప్పటి నుండి టీడీపీయే గెలుపొందుతుంది. ధూళిపళ్ల నరేంద్ర 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ధూళిపళ్లకి మంత్రి పదవి వస్తుంది అని ఆశించిన నేటి వరకు ప్రతిసారి కుల సమీకరణల పేరుతో ఆయనకి నిరాశే ఎదురైంది. అయినా ధూళిపళ్ల ఏనాడు క్రమశిక్షణని ఉల్లంఘించలేదు. పక్క పార్టీల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆయన డిసిప్లిన్ ఎందరో రాజకీయ నాయకులకు స్ఫూర్తి. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో కూడా ధూళిపళ్లకి చోటు దక్కకపోవడం టీడీపీ కార్యకర్తలకే కాకుండా ప్రజలకు బాధ కలిగించింది. కష్టపడి పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసే ధూళిపళ్ల కాకుండా వేరే వ్యక్తిని పొన్నూరులో కనీసం ఊహించలేము. వేమూరు, ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ నుండి 2019లో టీడీపీ తరపున నక్కా ఆనందబాబు బరిలో దిగుతారు. రేపల్లె, ఇక్కడ 2014లో టీడీపీ తరపున అనగాని సత్యప్రసాద్ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఆయనకి స్థానికంగా మంచి ప్రజాబలం ఉంది. 2019లో టీడీపీ టికెట్ ఆయనకే దక్కనుంది. తెనాలి, ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ తరపున 2014లో అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఈయనకి ఇక్కడ స్థానికంగా మంచి పట్టుంది. 2019లోనూ టీడీపీ టికెట్ ఆయనకే ఇస్తుంది. బాపట్ల, ఇక్కడ నుండి 2019లో టీడీపీ తరపున అన్నం సతీష్ ప్రభాకర్ బరిలో దిగుతారు. ప్రత్తిపాడు, ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ 2014లో టీడీపీ తరపున రావెళ్ల కిషోర్ బాబు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. కానీ ఆయనపై పార్టీలో వ్యతిరేకత, అవినీతి, బంధుప్రీతితో ఆయన పనితనంపై సంతృప్తి చెందని అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో రావెళ్లకి ఉద్వాసన పలికారు. ఇక 2019లో టీడీపీ ఇక్కడ బలమైన కొత్త అభ్యర్థిని బరిలో దించనుంది. గుంటూరు వెస్ట్, ఇక్కడ టీడీపీ తరపున 2014లో మోడుగుల వేణుగోపాల్ రెడ్డి 18,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఒకవేళ 2019లో ఆయన ఎంపీగా బరిలో దిగితే ఇక్కడ టీడీపీ ప్రజాబలం ఉన్న కొత్త అభ్యర్థికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనుంది. గుంటూరు ఈస్ట్, ఇక్కడ నుండి 2019లో టీడీపీ తరపున మద్దాలి గిరిధర్కి కానీ, బలమైన కొత్త ముస్లిం అభ్యర్థికి కానీ టికెట్ ఇవ్వనుంది. చిలకలూరిపేట, ఇక్కడ నుండి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ప్రత్తిపాటి పుల్లారావు ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. అధినేత చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు. 2019లో టీడీపీ టికెట్ ఆయనకే దక్కనుంది. నర్సరావుపేట, ఇక్కడ నుండి టీడీపీ 2019లో ఒకవేళ టీడీపీ, బీజేపీ మిత్రపక్షులుగా ఉంటే బీజేపీ తరపున ఎన్ వెంకట్రావుకి కానీ, బలమైన కొత్త అభ్యర్థికి కానీ టికెట్ ఇవ్వనుంది. సత్తెనపల్లి,
ఇక్కడ నుండి టీడీపీ తరపున గెలిచిన కోడెల శివప్రసాదరావు ప్రస్తుతం స్పీకర్గా ఉన్నారు. ఈయన ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 3 సార్లు మంత్రిగా పనిచేశారు. కానీ 2019లో టీడీపీ టికెట్ ఆయన కుమారుడికి ఇవ్వనుంది. వినుకొండ ఇక్కడ నుండి 2014లో అత్యధిక మెజారిటీతో గెలిచిన టీడీపీ అభ్యర్థి జీవీఎస్ ఆంజనేయులుకే తిరిగి 2019లోనూ టికెట్ దక్కనుంది. గురజాలలో 2019లో టీడీపీ తరపున ఎరపతినేని శ్రీనివాసరావు బరిలో దిగుతారు. మాచర్ల ఇక్కడ నుండి 2014లో కేవలం 340 ఓట్ల తేడాతో ఓటమి పాలైన టీడీపీ అభ్యర్థి కొమ్మారెడ్డి చల్మారెడ్డికే తిరిగి మరో అవకాశం ఇవ్వనుంది. 2014లో ఇక్కడ ఉన్న 17 స్థానాలకు అధికార టీడీపీ 12 స్థానాలు గెలుచుకుంది. 2019లోనూ 12 కంటే ఎక్కువగా గెలుచుకోవాలని వ్యూహం రచిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.